అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు సావిడిన చేపతో పులుసు అయితే పెట్టి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పులుసు అయితే ఇలా గనక ట్రై చేస్తే అద్భుతంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో ఈ చేప మీకు దొరికితే మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ సావిడం అయితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుందండి ఈ ఫిష్ అయితే చూసారా. ఇదొచ్చి సముద్రం చేపండి. మనకి సావిడం అని అంటారు, కొంతమంది సావిడాయి అని కూడా అంటారండి. ఈ చేప అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు శంకు చూపిస్తున్నాను. ఈ పైన ఉంది కదండి, ఈ తల పార్ట్ అంతా తీసేస్తే మనకి ఈ చేప అయితే రెడీ అవుతుంది. శుభ్రంగా తోముకోవాలండి. ఈ చేపనైతే రాయిపై వేసి నీట్గా తోముకోవాలండి. లేదు అంటే మీ దగ్గర స్టీల్ పీచ్ ఏదైనా ఉంటే కొత్తది దాంతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ కర్రీకి ఏం కావాలో చూద్దాం. దీనికోసం ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఒక్క టమాటానైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోండి. కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసుకోండి. ఒక 6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజులో ఒక చింతపండుని తీసుకొని చక్కగా ఇలా నానబెట్టి రసాన్ని అయితే తీసుకోండి. ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వేడయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వేయించండి. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలను అయితే ఇందులో వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా మనం. ఈ టమాటా ముక్కలను కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేయండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసాను. మీరు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. మనకి టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్ అవుతాయి. టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇలా స్టవ్ పై ఉంచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇదిగో చూసారా, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేయండి. వేసి చక్కగా ఇలా వేయించాలి. ఇప్పుడు కారాన్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తక్కువ తింటే 1 స్పూన్ తగ్గించుకోండి. ఇలా మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని పైనుంచి కిందకి ఇలా కుదపండి. అంటే చేప ముక్కలకి ఈ మసాలాలన్నీ చక్కగా పట్టాలి. ఇలా కుదిపిన తర్వాత చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేయండి. ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు వేయండి. ఇందులో కరివేపాకు వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇదిగో చూసారా, ఇలా మరుగుతుంది కదండి. ఈ టైంలో మీరు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలు ఉంటే కాడలు వేయండి. మనకి ఫ్లేవర్ బాగుంటుందండి. పులుసు చాలా బాగుంటుంది కొత్తిమీర కాడలు ఈ టైంలో వేస్తే. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 15 నిమిషాలు అయితే మరగనివ్వండి. మనకి కర్రీ చక్కగా దగ్గరికి అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ సావిడాల చేప పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇక పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, మనకి వేడి వేడిగా ఈ సావిడాయి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక సర్వ్ చేసుకోవడమే. ఈ పులుసునైతే మీరు కూడా తప్పకుండా ఈ ఫిష్ కనుక దొరికితే ట్రై చేసి చూడండి. ఈ ఫిష్ అయితే ఇగురు కూడా బాగుంటుందండి. అలాగే ఫ్రై కూడా చాలా బాగుంటుందండి.
మీకు మాత్రం కంపల్సరీ దొరికినప్పుడు ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే 2, 3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.